ప్రూఫ్ సర్వే చేయి. సర్వే చేసి రిపోర్ట్ ఉందా? సర్వే చేసి రిపోర్ట్ ఉందా? నువ్వు నోటీస్ ఇచ్చావా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడగండి సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నోటీస్ ఇచ్చావా? నువ్వు నోటీస్ ఇచ్చావా? నీ ఇల్లు కొట్టి గమ్మునుంటావా? ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనా? రెవెన్యూ దీని ఎవరు సంబంధం? ఇది ఎవరికి? ఇరిగేషన్ నోటీస్ ఇవ్వాలి. ఇరిగేషన్ నోటీస్ ఇవ్వాలి. ఇరిగేషన్ వాళ్ళకే 90 సెంట్లు ఫ్రీగా ఇచ్చున్నారు. ఇది రోడ్డు కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్. మేము నిలబడుతుంది కూడా ప్రైవేట్ ల్యాండ్. ఏ నుంచి 15 అడుగులు ఏట్లోకి పట్టా ల్యాండ్ పోసుకొని వచ్చి వచ్చింది. ఆ విషయం మీకు తెలుసు, చూపించాను నేను తెల్లాలేసి. ఇది పద్ధతి కాదు. కమిషనర్ గారు న్యాయంగా మాట్లాడండి. వచ్చి ఒక్కరి నుంచి ఈ మాదిరిలో కొట్టడం చాలా తప్పు. చెప్పండి సార్, అడగండి. మరి సార్ ఏముందని అడగండి. అయితే ఎక్స్ఎమ్మెల్యే అండి, ఎన్నోడు ఎక్స్ఎమ్మెల్యే గారు అది ఎక్కడ నోటీస్ ఇస్తాం మనకు. ఇప్పుడు ఏం చెప్పాలంటున్నారు? వాళ్ళకి ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు కదా. ఒకవేళ బిల్డింగ్ కట్టాలంటే పర్మిషన్ ఆల్రెడీ ప్రొసీడ్ చేస్తాను. పర్మిషన్ పర్మిషన్ రాత్రి 2 o'clock మీకు నోటీస్ అందింది కమిషనర్ గారు. 2 o'clock మీకు నోటీస్ వచ్చింది. మేము పంపించినాం. అట్లా ఏదైనా పొరపాటు ఎందుకు లేదు మీ ఫోన్లో చూడండి. మీ ఫోన్లో చూడండి. లేదంటే ఎట్లా మేము పంపించినాం. మేము రిటైర్మెంట్ పెట్టుకున్నావా? అడ్వకేట్ ఒప్పుకోవు ఊరికి ఎందుకు? కట్టింది కాదు. చాలా కోసుకుని వచ్చేస్తే నేను ఆపేశారు మొన్న మా గవర్నమెంట్ లో. నేను ఎక్కువ చేసి రోడ్డు తెలిసిన రోడ్డు మీది కాదు సార్, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఎక్కువ వదిలినారు. మా బఫర్ జోనా? ఎట్ట బఫర్ జోన్ వస్తుంది?